హలో అండి, ఈరోజు వీడియోలో ఇంట్లోనే డిజైనర్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దానికి కావాల్సిన మెటీరియల్ 2 కట్ ప్లాస్టిక్ బ్యాంగిల్ 1, 6 కట్ బ్యాంగిల్స్ 2, సిల్క్ థ్రెడ్ ఎనీ 2 కలర్స్, ఫ్రేమ్ కుందన్స్, 12 నంబర్ బీడింగ్ నీడిల్, 2 లైన్స్ 2 mm పెరల్స్, 1 లైన్ 2 mm హైడ్రో బీడ్స్, స్టోన్ లైన్ 1 మీటర్, కటర్ లేదా సిసర్స్ అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ. ఫస్ట్ ఏదైనా ట్రే లేదా వీడియోలో ఉన్నలాంటి ప్లాస్టిక్ క్యాప్ తీసుకొని దానికి 30 లైన్స్ వరకు సిల్క్ థ్రెడ్ని చుట్టండి. ఇప్పుడు అలా చుట్టుకున్న అన్ని థ్రెడ్స్ దగ్గరగా పట్టుకొని మిడిల్లో గ్లూ అప్లై చేసి కట్ చేయండి. నెక్స్ట్ 2 కట్టున్న ప్లాస్టిక్ బ్యాంగిల్కి లోపల సైడ్ నుండి గ్లూ పేస్ట్ చేసి కట్ చేసి పెట్టుకున్న 30 లైన్స్ థ్రెడ్ని స్టిక్ చేయండి. తర్వాత వీడియోలో చూపినట్టు స్టెప్ బై స్టెప్ థ్రెడ్ని బ్యాంగిల్కి ర్యాప్ చేయండి. సో ఇక్కడ నేను క్యాప్కి ర్యాప్ చేసిన థ్రెడ్ లెంత్ సరిపోలేదు. ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ గ్లూ అప్లై చేసి ఎక్సెస్ ఉన్న థ్రెడ్ కట్ చేసి మళ్ళీ 30 లైన్స్ వరకు తీసుకొని అయిపోయిన ప్లేస్ దగ్గర నుండి మళ్ళీ గ్లూ అప్లై చేసి బ్యాంగిల్ అంతా కవర్ అయ్యేట్టుగా నీట్గా ర్యాప్ చేశా. ఇలా మీకు కావాల్సిన కలర్లో సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ రెడీ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ కలర్ ఉన్న థ్రెడ్ని 2 లైన్స్ నీడిల్కి తీసుకుని లాస్ట్లో నాట్ వేయండి. ఇప్పుడు ఈ థ్రెడ్ని ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్కి లోపల సైడు నాట్ వేయండి. తర్వాత 2 mm బీడ్స్ తీసుకుని నీడిల్కి ఎక్కియండి. ఇక్కడ ఫస్ట్ 2 వైట్ బీడ్స్ తీసుకోండి. నెక్స్ట్ గ్రీన్ బీడ్ తర్వాత 4 వైట్ బీడ్స్ తీసుకొని తర్వాత ఒక గ్రీన్ బీడ్, 4 వైట్ బీడ్స్ ఇలా మీరు తీసుకున్న లెంత్లో 1/4 వరకు బీడ్స్ తీసుకోండి. లాస్ట్లో వీడియోలో చూపినట్టు 1 బీడ్కి నాట్ వేయండి. ఇప్పుడు ఈ బీడ్స్ని 5 బీడ్స్ వచ్చేట్టుగా బ్యాంగిల్ పై నుండి ర్యాప్ చేయండి. ఈ విధంగా 5 బీడ్స్ తీసుకుంటూ 12 టైమ్స్ బ్యాంగిల్కి ర్యాప్ చేయండి. తర్వాత గ్లూ అప్లై చేసి సిల్క్ థ్రెడ్ని 2 or 3 టైమ్స్ ర్యాప్ చేయండి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేయండి. ఇలా బ్యాంగిల్కి 4 సైడ్స్ ర్యాప్ చేసుకోండి. నెక్స్ట్ ఈ బీడ్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా 2 సైడ్స్ గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ స్టిక్ చేయండి. ఈ మిడిల్ పార్ట్ని ఫ్రేమ్ కుందన్స్తో మీకు నచ్చిన డిజైన్లో స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ సైడ్ బ్యాంగిల్స్ డిజైన్ చేద్దాం. దానికి ముందుగానే ర్యాప్ చేసి పెట్టుకున్న 6 కట్ బ్యాంగిల్ తీసుకోండి. ఈ సైడ్ బ్యాంగిల్స్ కూడా ముందు బ్యాంగిల్కి ఎలా అయితే 2 లైన్స్ సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని 1/4 వరకు బీడ్స్ అలానే ఎక్కించుకోండి. చివర్లో లాస్ట్ బీడ్కి నాట్ వేయండి. నెక్స్ట్ ఇలా బ్యాంగిల్ పై నుండి 5 బీడ్స్ తీసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకుంటూ బ్యాంగిల్ అంతా వీడియోలో చూపిన విధంగా చుట్టుకోండి. ఇప్పుడు ఇలా చుట్టుకున్న బీడ్స్ సైడ్కి రాకుండా ఉండడానికి వీడియోలో చూపినట్టు గ్లూ అప్లై చేయండి.
ఫైనల్ లుక్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ నేను 1 హ్యాండ్కి మాత్రమే చేసా. మీరు కూడా మీకు నచ్చిన కలర్లో మీకు అవైలబుల్ ఉన్న బీడ్స్ తీసుకొని మీ అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యేట్టుగా బ్యాంగిల్స్ మీరే మీ ఇంట్లో రెడీ చేసుకోండి. Thank you for watching. Subscribe for more ideas.